నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసలు ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్ అంటూ హత్యా రాజకీయాల గురించి మాట్లాడారు. మరి అదేవిధంగా రాజారెడ్డి హత్య గురించి ఆయన మాట్లాడినటువంటి తీరుపైన ఏ విధంగా చూడాలి, అసలు వాస్తవాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ బహుశా మీరు కూడా చూసే ఉంటారు. మరి ఎవరిది హత్య రాజకీయాలంటూ 3 హత్య కేసులను ఆయన ఉదాహరించారు. ఒకటి రాజారెడ్డి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం గురించి కూడా అసెంబ్లీ క్లిప్పింగ్స్ ఉన్నాయని ఏదో చెప్పారు. అదేవిధంగా వివేకానంద రెడ్డిది. అయితే రాజారెడ్డి అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో మీరే అధికారంలో ఉన్నారు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఈ అంశం పైన వాస్తవాలు ఏంటి సార్? నిజంగా ఏం జరిగింది అప్పుడు? ఇప్పుడు వాస్తవాలతోటి అక్కడ జరిగిన విషయాలతోటి సంబంధం లేకుండా తన నోటికొచ్చింది తనకి ఏం తోస్తే అది మాట్లాడి ఎదుటి వాళ్ళకి బురదంటించడంలో సిద్ధహస్తుడు జగన్మోహన్. మిగతా విషయాల్లో ఎర్రోళ్ళే ఉన్నా కానీ ఈ విషయాలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా అంటిస్తాడు. పైగా ఎలా అంటిస్తాడంటే తను ఒక విక్టిమ్ కార్డ్ లాగా, తను ఒక బాధితుడిలాగా ముఖం జాలి కాబట్టి యాక్షన్ బాగా చేస్తాడు, బాగా నేర్చుకున్నాడు. ఇది దానికి అలవాటు అయిపోయింది ఛానల్ నుంచి. ఎలాంటి అరాచకం జరిగిన ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే చాలా అరాచకాలకు అతను మూలం. పరిటాల రవి గారి హత్య నుంచి చాలా విధ్వంసాలకు అతను మూలమై ఉండి కూడా తనకి ఏమీ సంబంధం లేనట్టుగా వ్యవహరించగలుగుతాడు. సాధారణంగా ఆరితేరిన దొంగలు, క్రిమినల్స్ వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే పెద్ద నేరం చేస్తాడు. పెద్ద నేరం చేసి మళ్ళీ ఆ నేరం జరిగిన ప్రదేశానికి వెళ్ళి ఏమి ఎరనట్టు చూస్తూ ఉంటారు. వాళ్ళు సైకో కిల్లర్సు, భారీ దోపిడీ చేసిన వాళ్ళు, అంతు చిక్కకుండా హత్యలు చేసిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే నేరం వాళ్ళే చేస్తారు. ఏ రకమైన ఆధారం విడిచిపెట్టకుండా మళ్ళీ జనంలో కలిసి చూస్తూ ఉంటారు వచ్చి ఏం జరుగుతుందంతా. అప్పుడే పొరపాటున ఏదో క్లూ వదిలిపెట్టి దొరుకుతారు వాళ్ళు. పోలీసులు అలాగే దొరుకుతారు వాళ్ళు. మామూలుగా అయితే ఏ ఆధారం విడిచిపెట్టరు. అలాంటి బాబతు ఇతను. ఎందుకంటే పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా ఇతను చాలా బాల్యం నుంచే ఈ గొడవలు, కొట్లాటలు, దండం, మద అంధకారం, చాలా ఒళ్ళు కొవ్వెక్కి వ్యవహరించడం. ఎందుకంటే వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ నాన్న వీళ్ళంతా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా గట్టిగా. ఒక్కడే కొడుకు, చెలరేగిపోయి కూడా అతను రాజకుమారుడిలాగా ఉంటాడు కదా. అయితే చెడిపోయిన రాజకుమారుడు అన్నటువంటి ఇతను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి 2004 వరకు ఒక ముఖ్యమైన పాత్ర పోషించకపోయినా ఆ ప్రాంతం వరకు వాళ్ళతో మొగటం లేని మహారాజులే. వాళ్ళు అనధికారిక సామ్రాజ్యాన్ని విస్తరించుకుని వాళ్ళు ఇష్టమైనట్టు రక్తంతో రాసిన చరిత్ర అది ఆ ఏరియాలో వీళ్ళు, వాళ్ళ ముత్తాత దగ్గర నుంచి. ఆ క్రమంలో ఇతను సహజంగానే మొదటి నుంచి కూడా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి కూడా చరిత్ర అలాంటిదే. ఎదటోళ్ళ మీద తోసేస్తూ ఉంటాడు ఆయన ఏం చేసినా. ఎదటోళ్ళు మాట్లాడే లోపల వాళ్ళని బదనాం చేసి ప్రయత్నాల్లో ఉంటాడు. ఇది చానాళ్ళుగా దాని మీద కథలుగా ప్రొఫెసర్ అరగోపాల్ గారు, ప్రొఫెసర్ బాలగోపాల్, పేర్ల పార్థసారథి రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, చాలామంది పెద్దలు వీళ్ళ చరిత్ర పదే చెప్తున్నా ప్రజలందరికీ తెలిసినా మళ్ళీ చెప్తాడు. మళ్ళీ వాళ్ళందరూ రికార్డు పట్టుకొచ్చి అక్కడ ఉన్నదో వెతికి మళ్ళీ రికార్డు వేయాలి వీళ్ళకి. మళ్ళీ ఇంకో 6 నెలల పొందని మళ్ళీ చెప్తాడు. ఇందులో మనం ఒకసారి చెప్పాం, చాలాసార్లు మనం అన్నారు అని అనుకోడు. ఆయన చెప్పేది ఏంటంటే వాళ్ళ తాత చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. మా చిన్నాయన చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు. మరి వాళ్ళ నాన్న చచ్చిపోయినాడు, ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? అది కూడా చెప్పాలి కదా. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కదా. మరి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండే చనిపోయాడంటే మరి ఎవరేం చేసినట్టు? ఒకవేళ నీకు అనుమానాలు ఉన్నాయి, ఆయన మరణం మీద అనుమానం ఉందన్నాడు. అనుమానం అర్జెంటుగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎవరు లబ్ధిదారుడు? సహజ ఫస్ట్ అనుమానాస్పద మృతి అంటే ఆ మృతి వల్ల ఎవరు లాభపడతారో వాళ్ళ మీద అనుమానం వస్తుంది ఎవరికైనా. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తారు, కానీ ఇక్కడ ఆ కోణంలో దర్యాప్తు జరగల. ఇది తిరిగి దొంగ నరిచినట్టుగా ఇతని వ్యవహారం కనపడుతుంది. వాళ్ళ తాత చనిపోయాడు, చంపేశారు. పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు, నన్ను 40 కత్తిపోట్లు వేశారు, 46 గాయాలైనాయి, నేను చనిపోయానని వదిలేసిపోయారు వాళ్ళు. వాళ్ళ కర్మకి నేను బతికొచ్చేసాను. నా తమ్ముడు చనిపోయాడు ఆ దాడిలో, నేను బతికొచ్చాను అన్నాడు. వాళ్ళ మనుషులు నన్ను ఎలా చంపడానికి ప్రయత్నం చేశారో నా మనుషులు అలాగే చంపారు అతను డైరెక్ట్గా చెప్పాడు ఓపెన్గా. పైగా ఇంకో మాట చెప్పాడు,
చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ హెచ్ఆ రాజకీయాలు ఎంకరేజ్ చేసి ఉంటే నన్ను ఎమ్మెల్యే క్యాండిడేట్గా రాజశేఖర రెడ్డి మీద నిలబెట్టుంటే పులివెందుల్లో ఆ పొజిషన్ నాకు ఇచ్చుంటే అతను ఎమ్మెల్యేనే కాడు, ముఖ్యమంత్రి అసలు కాలేడు, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బెడద ఈ రాష్ట్రానికి ఉండకపోను అనేటువంటిది కూడా చెప్పాడు అతను స్పష్టంగా. ఎందుకంటే వాళ్ళకి సరైన మొగుడిని నేనే అని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించలేదు కదా హత్య రాజకీయాలని. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడో ఖచ్చితంగా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడు. అవతలడుగా రౌడీ అంటే రౌడీలాగా ఇంకోటి పెడతాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే రౌడీజం ఉండకూడదు అనుకుంటాడు. ఇది ఆయనకి ఈయనకి ఉన్న డిఫరెన్స్. దానివల్ల పైగా ఏమంటున్నాడో, నేను చాలా మంచోడిని కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలేసి తిరగలుగుతున్నారు అంటున్నాడు. నువ్వు మంచోడుగా కాబట్టి కాదు, వీళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి నువ్వేం చేయలేకపోతున్నావు. ఏ రకమైన ఆధారం లేదు కాబట్టి, నిజంగా వాళ్ళు చేయలేదు కాబట్టి నీ మనసుకు కూడా తెలుసు కాబట్టి నువ్వు వాళ్ళు ఏం చేయలేకపోతున్నావు. ఈ పగా ప్రతీకారాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎవరైతే చేసాడో వాళ్ళు నిలబెత్తారు, అందులో అనుమానం లేదు. వాళ్ళ మీద దాడులు చేశారు. కానీ రాజశేఖర రెడ్డి మాట ఇచ్చాడు, నేను ఇవన్నీ ఇక్కడితో వదిలేస్తున్నాను, ఎందుకంటే అది కంటిన్యూ అయితే అతనితో ఆగదు, వాళ్ళ కొడుకుని కూడా లేపేస్తారని తెలుసు, అందుకు జాగ్రత్త పడ్డాడు. అక్కడితో ఆగాలనుకున్నాడు, అన్నీ ఆపేయాలనుకున్నారు కాబట్టి ఆగినాయి. రాజశేఖర రెడ్డి కూడా వాళ్ళ నాన్న హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడు అనుకోండి, ఏం అవసరం ఊరుకుంటారా? వాళ్ళ ప్రతీకారానికి వీళ్ళని లేపుతారు, అది కొడుకుని కూడా లేపేస్తారు. అంచేత అంటే జగన్మోహన్ రెడ్డి కూడా టికెట్ ఎత్తారు వాళ్ళు. మీకు రిజర్వేషన్ ఎక్కలేదు ఎలాంటి పైకి అంటారనమాట. సడన్గా జీపేసుకొచ్చి గుద్దేసి దబదబమ్మని బాంబులు పడేసి చచ్చి దాకా నరికేసిపోతారు. అవన్నీ తెలుసు కావడం నా కోపం నరం తెగిపోయింది, అది తెగిపోయింది, ఇది తెగిపోయిందని దాన్ని కవరింగ్ ఇచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే ఇక్కడతో ఆగపోతే వంశం నిర్మూలనం అయిపోద్ది. చరిత్రలో మాత్రమే కనపడతాం, రక్త చరిత్రలో మాత్రమే రక్తాక్షరాలతో కనపడతాం. మనం భౌతికంగా అంతమైపోతాం, అంతర్ధానం అయిపోతాం అని అనుకుని అక్కడితో ఆగాడు అతను. రాష్ట్రం మీద, ప్రజల మీద, ప్రాంతం మీద, శత్రువుల మీద ప్రేమతోటో మంచివాడైపోయి కాదండి. అతనేమో ఆగాడా? పరిటాల రావు గారిని లేపించలేదా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటుంది అందులో. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డికి అక్కడ గనులు తవ్వుకుంటున్నాడు. ఆ గనులు తవ్వుకోవాలంటే అక్కడ ఏకైక అడ్డు కొండలాగా అడ్డుగా ఉన్నవాడు పరిటాల రవీంద్ర గారు. ఆయన అడ్డం తొలిగితేనే కానీ వీళ్ళు కూడా కదలదు అక్కడ. ఆయన అడ్డు తొలగించుకున్నారు. ఇతను పట్టుదల. రాజశేఖర రెడ్డి పాత్ర పరిమితం, అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర అపరిమితం. చచ్చినట్టు కొడుకు ఒత్తిడికి, అలాగే గాలి జనార్దన్ రెడ్డికి పోగేయటానికి అనేక కారణాలతోటి అధికార యంత్రాంగాన్ని, అక్కడున్న ఎస్పీ, డీజీ అందరినీ సహకారం తీసుకుని లేపేశారు. వీళ్ళు ఇంత చరిత్ర పెట్టి, రక్త చరిత్ర పెట్టుకుని వాళ్ళ గురించి మాట్లాడతారు. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు. సరే, వివేక మర్డర్ కేసు గురించి మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నారో చంద్రబాబు హయాంలోనే జరిగిందని, మరి ఎందుకు సొంత చెల్లెలు అయినటువంటి షర్మిల గారు కానివ్వండి, సునీతారెడ్డి గారు కానివ్వండి అన్న మీదే పోరాడుతున్నారు? ఎందుకు ఆ పరిస్థితి? అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర ముఖ్యమంత్రి అండి. వివేకానంద రెడ్డి గారు చనిపోయేటప్పటికి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటికున్న ప్రభుత్వాలు నామమాత్రంగా ఉంటాయి. వాళ్ళు పూర్తి స్థాయి అధికారాలన్నీ ఎలక్షన్ కమిషన్ అధికారుల చేతిలోకి వెళ్ళిపోతాయి. అయినా సరే ఆ ముఖ్యమంత్రి గారు ఉంటాడు అంతే. వాళ్ళ ఆదేశాలు ఇదివరకట్లా పూర్తి ఎలక్షన్ కమిషన్ కోడ్కి ముందున్న అధికారాలు ఉండవు, పరిమితంగా ఉంటాయి. ప్రోటోకాల్ ఉంటుంది అంతే, అధికారాలు మృగ్యం. అలాంటి పరిస్థితుల్లో ఈ మర్డర్ జరిగింది. అది చూసుకునే చేశారు వాళ్ళు. తెలుసా మీకు? ఆయన చంపేద్దాం అనుకున్న వాళ్ళు 10 రోజుల ముందన్నా చంపొచ్చు. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిందా లేపారు. ఎందుకంటే ఇలా అధికారాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి. చాలా ప్రీ ప్లాన్డ్ అదంతా. లేపేసిన తర్వాత అక్కడ సాక్ష్యాలు ధ్వంసం చేయటం, అప్పుడు డిపార్ట్మెంట్ పొరపాటు, ఇమీడియట్గా మూసేయాలని అందన్నాను. అది వీళ్ళు చేసిన పొరపాటు, చిన్న పొరపాటు. ఇవాళకి కూడా తేలకుండా ఉండిపోయింది. సాయంత్రం కల్లా బొమ్మ మార్చేసాడు వచ్చి. రకరకాల డైరెక్షన్లు ఉంటాయి, వాళ్ళకి కూడా చాలామంది హెల్ప్ చేశారు అతనికి. సాయంత్రం దాకా తీరిగ్గా, అప్పుడు దాకా ఏం పీకుతున్నాడు? అలా చచ్చిపోయినప్పుడు అలాగే కనీసం ఆయన అభిమానులు, ఆయన మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు చాలామంది పాత్రికేయులు కూడా వెళ్ళగలిగారు అక్కడికి. ఆయన మీద అంత ప్రేమ ఇది ఉన్నవాడు వెళ్ళాలి కదా. ఏమైపోయి ఆదుర్దా ఉండాలి కదా. నాన్న మీద ప్రేమ ఉంటే వెళ్ళాడేతను. ఇక్కడ ఈ బాబాయ్ మర్డర్ చేసేప్పుడు కూడా సాయంత్రం వచ్చాడు. ఈ లోపల గుండెపోటు అన్నారు. గుండెపోటు అని ప్రచారం అయిపోయి అది ప్రజలు నమ్మేసి ఉంటే ఈ గొడవలు లేకుండా చుట్టలు చుట్టేసి పోస్ట్ మార్టంకి ఇప్పుడు డిమాండ్ చేయకుండా ఉండుంటే ఆ కఫిన్ బాక్స్లో పెట్టేసి అందరూ కూడా ప్రార్థనలు చేసేసి
తీయండి అని చెప్పి గబగబా పట్టుకుపోయి చేసేద్దరు. ఇతను కూడా వచ్చేది హెలికాప్టర్ వేసుకుని. ఇది ఎప్పుడైతే అటు ఇటు మారిందో దాన్ని అన్నీ సరి చేసుకుని ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చెప్పాడు, ఏబి వెంకటేశ్వరరావు గారిని అన్నాడు, బీటెక్ రమణ అన్నాడు, ఆయన జమ్మలమూడికి ఆదినారాయణ రెడ్డి గారిని అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు చేయించాడు అన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడతా ఎలా చంపారో కూడా చెప్పాడు. ఇక్కడ తీసుకొచ్చి కొట్టారు, అక్కడ తీసుకొచ్చి కొట్టారు, ఇన్నిసార్లు గొడ్డలు ఇచ్చుకుని నరికి చంపారు. గొడ్డలు ఇచ్చుకుని నరికారని నీకు ఎవడు చెప్పాడు? అసలు గొడ్డలతో నరికారన్నది ఎప్పుడు వచ్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కూడా డెడ్లీ వెపన్ అని వచ్చింది. నీ గొడ్డలని ఎవరు చెప్పారు? గొడ్డలని చెప్పింది దస్తగిరి చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? కన్ఫెషన్ ఇచ్చినప్పుడు. మరి ఈ లోపల నీకు అలా చెప్పు అంటే నాకు అందుకునే అనుమానం, ఇతను వాళ్ళందరూ ఎన్ని చేస్తున్నప్పుడు ఎక్కడైనా వంటలు చేస్తున్నప్పుడు కుర్చీ వేసుకుని చెప్తూ ఉంటారు కదా, ఉప్పై కారమై ఆ కూరగాయల కోసం అందులో పోయి అంటాడు మాస్టర్ ఉంటాడు, పెద్ద మాస్టర్. అలాగే ఇతను ఈ మర్డర్లలో మాస్టర్ కదా, ఇతను కుర్చీ వేసుకుని పడకుర్చీ వాళ్ళందరినీ పురమాయించి అలా ముక్కల కింద కొట్టించాడు అనుకుంటున్నాను నేను. అదే నిజమేమో కూడా. అక్కడి నుంచి ఇక్కడ రైమని వచ్చేయగలుగుతాడు, మళ్ళీ రాత్రికి వెళ్ళగలుగుతాడు. రాత్రి ముగించేసి వచ్చేయచ్చు. కానీ అతను ఇల్లు ఉండడులే అంటానికి సాక్ష్యం ఎవరంటే ధర్మారెడ్డి లేకపోతే అజయ్ కల్లం రెడ్డి వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. అది పని పూర్తి అయ్యే వరకు ఆదుర్దాగా ఎదురు చూసే తెల్లవారుజామున ఫోన్ వచ్చింది, చిన్నాన పోయినాడు అని వచ్చాడు బయటికి. కాబట్టి ఇల్లు ఉండడం, ఇతని దగ్గర కూర్చొని ఉండడు, కానీ చూసుంటాడు. వాళ్ళు ఎవరో చూపించుంటారు కదా, ఇతనికి ఆ చూసి అలవాటు ఎక్కువ. రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు కూడా చూశాడు. చాలామందిని కొడుతున్నప్పుడు వాళ్ళందరికీ అదో జబ్బు, వాళ్ళు కొడుతున్నప్పుడు చూడడం. ఇది చాలాసార్లు చూసాం వాళ్ళ హయాంలో కొట్టడం, ఆ వీడియో తీసి వాళ్ళు చూపించడం, ఇవన్నీ ఇప్పుడు కూడా చూసుంటాడు. అందుకనే అంత స్పష్టంగా దగ్గర కూర్చొని చూసినట్టుగా చెప్పగలిగాడు. ఆ వైపుగా దర్యాప్తు నడవలేదు అసలు. నీకు ఎవడు చెప్పాడు గొడ్ల ఫస్ట్ చెప్పు నాకు అని చెప్పి అడగాలి అతను. ముందు కూర్చో అని చెప్పేసి అతను ఇంటరాగేట్ చేసి ఉండాలి. వీళ్ళు అక్రమంగా అందుకునే అంటాను, వీళ్ళు డబ్బు అంతా కూడా సీజ్ చేయాలండి. వీళ్ళు అక్రమంగా సంపాదించిన సొమ్ము అందరినీ కొనేస్తున్నారు. ఎవడో అమ్ముడు అవ్వకపోయినా అవ్వకపోయినా కొని పడేస్తున్నారు వాళ్ళందరినీ ఏదో రూపంలో. 100కు లొంగనాడు 10,000, 10,000 లొంగనాడు 1,00,000, 1,00,000కు లొంగనాడు కోటి, కోటికి లొంగనాడు 10 కోట్లు, 10 కోట్లు లొంగకపోతే 100 కోట్లు. వాళ్ళు బాబు సొమ్మేటది అంతా దొబ్బేసిందే కదా. అలీబాబా 40 దొంగలలో డబ్బంతా బంగారం, నాణ్యాలు, వస్తువులు ఇవన్నీ కలిపి గుహలో దాచుకున్నట్టు ఎప్పుడు కలితే అప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు దోచుకున్న సొమ్ము పెట్టి ఈ దేశాన్నే కొనేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి అలాగా. నేను అందుకునే వీళ్ళు మొత్తం వీళ్ళ బలహీనత ఏంటి, విపరీతంగా సంపాదించాలని బలహీనత. వాళ్ళ బలం ఏంటి, వీళ్ళు చేసిన నేరాలు కప్పించుకోవడానికి ఈ ధనమే బలం వాళ్ళకి. ఇంధనం, వాళ్ళు నడిపించే ఇంధనం అది. కాబట్టి దాన్ని ఆ మూలాలను, ఆర్థిక మూలాలను పెకలించుకొని అడుగుతున్నాను నేను. ఆ పని చేయనంతకాలం వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎంత లోపలేసినా ఏదో రూపంలో బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కడో కూడా 2 చేతులతో సంపాదించాలి. డబ్బు మీద విపరీతంగా అన్నీ వదిలేస్తున్నారు. అసలు ఇక ఎంత దారుణంగా తయారంటే మనుషులు, డబ్బు 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 అది వీళ్ళకి పెట్టుబడి. ప్రజల తాలూకు బలహీనత వీళ్ళకి బలం. దానివల్ల ఏమైనా మాట్లాడగలుగుతాడు. మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి బీపీ వచ్చి పోతాడా? మరి మేమేమనుకుంటున్నామంటే ఎన్ని మందులు వాడినా, ఎంత చికిత్స చేయించుకున్నా ఇతనిలో మార్పు రాలేదు. ఇది దీర్ఘకాలిక రోగం. పూర్తిగా ఇన్పేషెంట్గా జాయిన్ అయ్యి కాళ్ళు గొలుసులు కట్టేసి పడుకోబెట్టి వైద్యం చేయించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎవడైనా రాజకీయ నాయకుడు ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నవాడు రేపు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని ప్రజల్ని కనీసం వాళ్ళ క్యాడర్ని నమ్మించడానికి ప్రయత్నం ప్రజలు నమ్మరు. వాళ్ళ క్యాడర్ నమ్మించడానికి అతను విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కనీసం వాళ్ళ క్యాడర్ కన్నా భరోసా ఇచ్చేలాగా మాట్లాడాలి కదా. మాట్లాడి ప్రజలు మేలు కోరుతున్నట్టు కనీసం నటించాలి కదా. ఏది చేతగానోడు, ఇంత పనికిమాలినోడిని మొన్నటిదాకా ఎలా మోసేవారో అని వాళ్ళు అనుకుంటారో, ఇంత పనికిమాలినోడిని ఎందుకు ఎంచుకున్నారో బాబు ప్రజలు అనుకున్నారో. నేను ఇంకా పనికిమాలినోడిని అని మళ్ళీ చెప్తున్నాడు వచ్చి. నేను ఇలాగే అబద్ధాలు ఆడతాను, ఇలాగే పెద్దలను వాళ్ళ తండ్రి వయసు అయిన చంద్రబాబు గారిని ఆయన చావు కోరుకుంటున్నాడు. నీ ఏడుపులే వాళ్ళకి రక్ష, నీ అవివేకము, నీ సన్నాస్థానమే వాళ్ళకి పెట్టుబడి.
నిజంగా వాళ్ళు ఏం చేయకుండా ఇంట్లో తొంగన గెలుస్తారు వాళ్ళు. ఎందుకంటే నీ ముఖం చూస్తే ఆడగొట్టేయడం ఇంకా. అయినా సరే వాళ్ళు పాపం వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇతనికి వెళ్ళినప్పుడల్లా మందులు తెచ్చుకుంటాడు అంటున్నారు, కానీ అవి పెద్ద పని చేస్తున్నట్లేదు. ఇంకో డాక్టర్ని మార్చుకోవాలి అతను. అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మావిగన్ అంటే వాళ్ళు ఎవరికి బీపీలు రావు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మంచి దూకుడు సినిమాలో బ్రహ్మానంద క్యారెక్టర్ ఇది. పద్మశ్రీ అని పెట్టేసుకుంటాడు పేరు, తనే అవార్డు ఎవరు ఇవ్వకపోయినాను. నాగార్జున గారు నాకు అతను అంటాడు కదా, ప్రైజ్ మనీ నాకే ఇవ్వాలంటాడు కదా, ఆ టైప్ ఇతను. రియాలిటీ షో అనుకుంటున్నాడు రాజకీయాలు అంటే అతను. కాబట్టి ఇతను దూకుడు సినిమా అతని లైఫ్ అంతా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.